ఏమయ్యా, నిన్ను మా అమ్మాయి ఎందుకు బతికించుకుందో తెలుసా? నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా. ఇదేమిటయా, నాకు వైరాగ్యం వచ్చింది, నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను, నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి? నేను చేసుకోనన్నారు ఆయన. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇలా కాదు, నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెడదాం తీర్పుకి పదన్నారు. సరే పద అయితే అన్నారు. చంద్ర శర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారు అంత దూరం నుంచి పిల్లాడిని చూశారు. చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం గానీ, ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే, నాకొక్కతే కూతురయ్యా, నీకిచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. రాజాజ్ఞ, కాదంటే కుత్తుకు తీసేస్తాడు. అయ్య బాబోయ్, ఒక పిల్లే వద్దు అనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారేమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి, ఈ పిల్లాడు ఎలా ఉన్నాడు, అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానన్నారు.